హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఉలవలతో ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి. అదే ఉలవచారు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈసారి అయితే నేను కాస్త వెరైటీగా ఉలవలతో రసం చేశానండి. దీనికోసం ఒక హాఫ్ కప్పు ఉలవల్ని రాత్రంతా నానబెట్టి ఉడకబెట్టేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ కింద తయారు చేసేసా. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి ఒక గుప్పుడు కొత్తిమీర కాళ్ళు వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా వేసానండి. వేసి మెత్తని పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేను రసంలోకి బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ముందుగా రసం కోసం ఒక బౌల్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసి కొద్దిగా ఇంగువ వేసి ఇంగువ పొంగిన తర్వాత ఆవాలు వేసేసుకుంటున్నానండి. అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. పోపు అంతా అంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేసుకుంటున్నానండి. ఓకేనండి. ఈ ఎపిసోడ్ నుంచి ప్రతిరోజు మనం వంటకాలంటే కామన్గా మాట్లాడుకుంటున్నాం కదా, కాస్త వెరైటీగా ఉంటుంది కదా అని ఇప్పటి నుంచి నేను నా వంటలు దాంట్లో పొడుపు కథలను కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, టమాటా పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర, టమాటా పేస్ట్ బాగా ఉడకాలండి, ఎందుకంటే ఇది పచ్చిదే వేసుకుంటున్నాం. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అంటే ఈ వంటకాల గురించి ప్రతిదీ కామన్గా చెప్తాం కదా, ఈసారి దాంతోపాటుగా ఒక పొడుపు కథ మీతో పంచుకుందాం అనుకుంటున్నానండి. మీ అందరికీ చాలామందికి పొడుపు కథలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. దానికి ఆన్సర్స్ కూడా తెలుస్తాయి. ఓకేనండి. ఈరోజు పొడుపు కథ అయితే ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. ఏంటిది? ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. కొత్తిమీర బాగా మగ్గిపోయింది, ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చేసిందంటే కొత్తిమీర వేగిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ ఉలవల పేస్ట్ వేసుకుంటే బాగా కలుపుకోవాలి. ఒకేసారి వేసేసి కలపకూడదండి, ఉండగట్టేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో టమాటాని, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసి వీటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు పొడుపు కథల గురించి తెలియంది ఏమి ఉండదండి. నాకైతే కొంచెం కొంచెమే వచ్చు. చాలామంది అయితే ఇంకా మంచి మంచి పొడుపు కథలు కూడా చెప్తారు. మీకు తెలిసిన పొడుపు కథలు కూడా నాతో షేర్ చేసుకోండి. నేను వాటిని కూడా నా ఈ ప్రోగ్రాంలో యాడ్ చేసి తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచెప్పాలన్నదే నా కోరికండి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసేసుకున్నాను నేను. చింతపండు రసం కూడా ఒకేసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే అంటే వేడి మీద ఉంటుంది కదా, ఉలవ పిండి ఉండగట్టే ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి అని. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. చాలా చిక్కగా ఉంది కదండి, ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను నేను. ఓకే, వాటర్ వేసేసి దీన్ని బాగా కలిపేసుకుని చూసారుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసేసి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మరిగించుకుంటున్నానండి నేనైతే. ఎందుకంటే బెండకాయ పచ్చిగా ఉంటుంది కదా, అంటే అంత తొందరగా ఉడికిపోదు. దాని గురించి మూత పెడితే బెండకాయ కానీ ఏ కాయగూర అయినా సరే అండి, మూత పెడితే తొందరగా మగ్గుతాయి. ఓకే, మళ్ళీ మూత పెట్టేసి మరి కాసేపు మరిగించుకుందామండి. ఓకేనండి, బాగా మరిగిపోయింది, బెండకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఉలవ రసం. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.